మంత్రి పొన్నం వ్యాఖ్యలపై అడ్లూరు లక్ష్మణ్ ఆగ్రహానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. శ్రీనివాస్, ఇప్పుడు పొన్నం ప్రభాకర్ చేసినటువంటి కామెంట్స్ అయితే దుమారాన్ని రేపుతా ఉన్నాయి. స్వయంగా క్యాబినెట్లోనే ఇదొక ముసలానికి దారితీసేటువంటి పరిస్థితి ఏర్పడింది. పొన్నం ప్రభాకర్ కామెంట్ని స్వయంగా మంత్రివర్గంలోని పలువురు మంత్రులే తప్పుపడతా ఉన్నారు. ఇక స్వయంగా అడ్లూరు లక్ష్మణ్ అయితే ఆయన వైఖరిని తీవ్రంగా తప్పుపట్టి తీవ్ర ఆగ్రహాన్ని అయితే ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఈ గత ఆదివారం రోజున జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రెహమత్ నగర్లో ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అంతకంటే ముందు వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా నేతృత్వంలో ఒక సమావేశాన్ని, ముస్లిం మైనార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరము అక్కడ ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ మీడియా సమావేశానికి ఇతర జిల్లాల పర్యటనలో ఉన్నటువంటి కారణంగా అడ్లూరు లక్ష్మణ్ దాదాపుగా 10-15 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. అయితే ఆ మీడియా సమావేశానికి అప్పటికే అజ్మతుల్లాతో పాటుగా, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లాతో పాటుగా ఇటు ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా, ఉప ఎన్నికల సందర్భంగా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. అదేవిధంగా హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కూడా హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా వివేక్ చెవిలో పొన్నం ప్రభాకర్ చేసినటువంటి కామెంట్స్, అంటే సమయం విలువ తెలియదు దున్నపోతుకు అనేటువంటి కామెంట్స్ ఏవైతే చేశారో అవి రికార్డ్ అయ్యాయి, మైకుల్లో రికార్డ్ అయ్యాయి. అవి సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. దాంతో ఇటు దళిత సంఘాలు తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ఆ కామెంట్స్ ఆలస్యంగా వచ్చినటువంటి అడ్లూరు లక్ష్మణ్ ఉద్దేశించే చేశారు అనేటువంటి ఒక అభిప్రాయము సర్వత్రా వ్యక్తమయ్యింది. అంటే దానికి కంటిన్యూయేషన్లో అటు వివేక్ వెంకటస్వామి చెవిలో అదే సందర్భంగా పొన్నం ప్రభాకర్ అనడము, దున్నపోతుకు సమయం తెలియదు, సమయానికి రాలేదు అని చెప్పి కామెంట్స్ చేయడము. ఆ తర్వాత వెంటనే అక్కడ ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లాతో అసలు వస్తారో రాదో తెలుసుకోండి, ఫోన్ చేయండి, మధ్యలో వచ్చి మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి, మీడియా సమావేశాన్ని స్టార్ట్ చేయండి, మధ్యలో వచ్చి జైన్ అవుతాడేమో చెప్పండి అని చెప్పి ఆ తర్వాత వెంటనే అజ్మతుల్లాతో మాట్లాడినటువంటి నేపథ్యంలో, పొన్నం ప్రభాకర్ మాట్లాడినటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా అడ్లూరు లక్ష్మణ్ ఉద్దేశించే చేశారనేటువంటి ఒక అభిప్రాయము సర్వత్రా వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే అవి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయినటువంటి నేపథ్యంలో అటు దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. సహచర మంత్రి పట్ల గౌరవం లేదు, ఒక దళిత మంత్రి పట్ల గౌరవం లేదు, అసలు గౌరవించేటువంటి వ్యక్తిత్వం లేదా అని చెప్పి తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ సహచర మంత్రిని గౌరవించలేనటువంటి పొన్నం ప్రభాకర్ని, దళిత మంత్రిని అవమానించినటువంటి పొన్నం ప్రభాకర్ని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున వారు డిమాండ్ చేయడం ప్రారంభించారు. సో అది పెద్ద ఎత్తున వైరల్ అయింది. సో ఈ నేపథ్యంలో పొన్నం ప్రభాకర్ అలర్ట్ అయి అసలు తాను మంత్రి అడ్లూరుని ఉద్దేశించి ఆ కమెంట్స్ చేయలేదు అనేటువంటి వివరణ ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ దానిపైన ఇప్పటికీ ఆ దుమారం అయితే కొనసాగుతూనే ఉంది. ఈరోజు స్వయంగా కొంతమంది తన వద్దకు వచ్చినటువంటి దళిత నాయకులతో కావచ్చు, అదేవిధంగా కొంతమంది మీడియా ప్రతినిధులు మాట్లాడినప్పుడు కావచ్చు, తన సహచరులు, అభిమానులు ఫోన్లో పరామర్శించేందుకు చేసినటువంటి సందర్భంలో కావచ్చు, తన తీవ్రమైనటువంటి అసహనాన్ని, అసంతృప్తిని అయితే అడ్లూరు లక్ష్మణ్ మంత్రి వ్యక్తం చేశారు. ఇటు పొన్నం ప్రభాకర్ వైఖరి పైన, అటు వివేక్ వైఖరి పైన తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పొన్నం ప్రభాకర్కు తను మంత్రిగా ఉన్నప్పటి నుంచి తన పైన తను గౌరవించడం లేదు. అంతేకాకుండా మొన్న జెండా వందనం సందర్భంగా కూడా ఆ జిల్లాకి తన్ని, కరీంనగర్ ఉమ్మడి జిల్లాకి తాను వెళ్ళాలని కోరుకున్నారు. కానీ తన్ని కరీంనగర్ జిల్లాకి జెండా ఆవిష్కరణ కోసం పంపించినటువంటి ఆ విషయాన్ని కూడా ఆయన జీర్ణించుకోలేకపోయారు. ఉమ్మడి జిల్లాలో జెండా వందన కార్యక్రమానికి తను పంపించడానికి కూడా జీర్ణించుకోలేకపోయారనేటువంటి అభిప్రాయాన్ని తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేశారు. అంతేకాకుండా అది మాట్లాడుతున్నటువంటి వీడియోను కూడా స్వయంగా ఆయన రికార్డ్ చేసి బయటికి వదిలారు. అంటే దాని పట్ల తీవ్ర అసంతృప్తి ఉన్నట్లుగా వ్యక్తమవుతా ఉంది. సో అటు వివేక్ కూడా తను గౌరవించడం లేదనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఏఐసీసీకి కూడా ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతా ఉన్నారు. ఆ మంత్రులపైన, ఇటు వివేక్ వెంకటస్వామి అదేవిధంగా పొన్నం ప్రభాకర్ పైన అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.